ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ షాప్కి వెళ్ళి 5 చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చాను. వీటన్నిటిని ట్యాప్ కింద పెట్టి వాటర్ పోసి నీట్ గా కడిగి క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టి 2 గంటల ఆయిల్ వేసుకొని అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాము. అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాము. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కలుపుకుంటూ ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకుందాము. తర్వాత అందులోకి కొంచెం పసుపు, 2 గంటల కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాము. టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఉడికిన తర్వాత అందులోకి మనం నీట్గా కడిగి క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకుంటున్నాము. చికెన్ మొత్తం బాండీలో వేసుకున్నాము. ఇప్పుడు ముక్కలకి మసాలా కలిసేటట్టు బాగా కలుపుకుంటున్నాము. అలా కొద్దిసేపు ఉడికించుకొని ఇప్పుడు అందులోకి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకుందాము. ఫ్రెండ్స్, చికెన్ లెగ్ పీస్ కర్రీ అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు అందులోకి మసాలా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాము. ఓకే, చికెన్ లెగ్ పీస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాము. ఓకే, చికెన్ లెగ్ పీస్ చూడండి ఎలా ఉడికిందో. ఇంకా లేట్ చేయకుండా ప్లేట్లో అన్నం వేసుకొని లెగ్ పీస్ కర్రీ వేసుకొని దానిపైన ఒక నిమ్మకాయ పిండుకొని ఆ లెగ్ పీస్ తీసుకొని అయితే తిన్నాను. చికెన్ లెగ్ పీస్ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.